హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం ఒక సింపుల్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. ఇది నేను స్టార్టింగ్ విన్నప్పుడు ఇంత మనీ పెట్టి ఇలా చేస్తే నిజంగా అంత మంచి రిటర్న్ ఉంటుందా, ఇవెందుకు చేయడం, మిగతా స్ట్రాటజీస్ని ఫాలో అయితే ఇంకా మంచి రిటర్న్ వస్తుంది కదా అని వీటిని నెగ్లెక్ట్ చేశాను. కానీ ఎప్పుడైతే మనం ఇతర స్ట్రాటజీస్ నుంచి డబ్బుల్ని సంపాదించడం స్టార్ట్ చేస్తుంటామో, ట్రేడింగ్ ద్వారా జనరేట్ చేస్తున్న మనీని క్వాలిటీ స్టాక్స్లోకి ఇన్వెస్ట్ చేద్దామని ఎప్పుడైతే అనుకుంటుంటామో, ఒక ట్రేడర్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటూ ఉంటే, మంచి స్టాక్స్ని తీసుకోవాలనుకుంటుంటే, దెన్ రెగ్యులర్ ఇన్వెస్టర్లా కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొనడం, లేదంటే స్టాక్ పడుతుందిలే అని వెయిట్ చేస్తుండడం, అలా చేస్తారా? లేదు. మనకు ఒక 2 స్ట్రాటజీస్ ఉన్నాయి, స్టాక్స్ని కొనడానికి కానీ స్టాక్స్ని అమ్మడానికి కానీ. ఇవాళ స్టాక్స్ని కొనడానికి, అది కూడా కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి డిస్కౌంట్లో కొనడానికి ఉన్న స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. విత్ సమ్ ఎగ్జాంపుల్స్తో నేను దీన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కొన్ని స్టాక్స్ని తీసుకుంటాను, ఆ స్టాక్స్ రిలేటెడ్గా మనకుండే ఒపీనియన్స్, ఒక ఒపీనియన్ కాదు డిఫరెంట్ ఒపీనియన్స్ని డిఫరెంట్ స్టాక్స్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ స్ట్రాటజీ యొక్క బ్యూటీ ఏంటంటే, ఎయిదర్ మనకి స్టాక్ అయినా డిస్కౌంట్లో దొరుకుతుంది, లేదంటే మనం పెడుతున్న డబ్బులకి రెగ్యులర్గా మంత్లీ ఇన్కమ్ని కూడా మనం ఎర్న్ చేస్తూ ఉండొచ్చు. కానీ వీడియో స్టార్ట్ చేయకముందే చెప్తున్నాను, ఇది స్టాక్ మార్కెట్లో ఉన్న అన్ని స్టాక్స్కి వర్తించదు, కేవలం ఎఫ్ఎన్ఓలో ఉన్న స్టాక్స్కి మాత్రమే వర్తిస్తుంది. కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎఫ్ఎన్ఓలో ఉన్న స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నా, ఆర్ ఆ స్టాక్స్ ద్వారా రెగ్యులర్గా మంత్లీ ఇన్కమ్ సంపాదించాలనుకున్నా, ఈ స్ట్రాటజీ మీకు బెటర్గా వర్క్ అవుతుంది. అండ్ గుర్తుంచుకోండి, ఛానల్లో చెప్పే ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే, ఏదో చెయ్యాలి కదా అని ఒక వీడియో అయితే చెయ్యట్లేదు. మా స్టాక్ మార్కెట్ జర్నీలో అవి మాకు ఏదో ఒక పాయింట్లో యూజ్ అయింటేనే, అండ్ ఈవెన్ అవి మీకు ఫ్యూచర్లో యూజ్ అవుతాయి అనుకుంటేనే ఆ స్ట్రాటజీస్ మన ఛానల్లోకి వస్తూ ఉంటాయి. కాబట్టి కొంత ఫోకస్ చేయడానికైతే ప్రయత్నించండి. సో ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నది క్యాష్ సెక్యూర్డ్ పుట్. సో ఈ స్ట్రాటజీ ఆల్రెడీ విన్న వాళ్ళకి ఏముంది, సింపుల్గా ఒక పుట్ని సెల్ చేయడమే కదా అనిపిస్తుంది. ఒక పుట్ని సెల్ చేయడానికి క్యాష్ సెక్యూర్డ్ పుట్కి చాలా తేడా ఉంది. ఆ డిఫరెన్స్ ఏంటి, అసలు ఈ స్ట్రాటజీని మనం ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, దీని బ్యాక్ ఉన్న సైకాలజీ అండ్ కాన్సెప్ట్ మొత్తాన్ని కూడా ఈ వీడియోలో మీకు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ థింగ్, ఈ స్ట్రాటజీ ఎప్పుడు యూజ్ చేస్తాం, ఒక స్టాక్ని, స్పెషల్లీ ఎఫ్ఎన్ఓలో ఉన్న స్టాక్ని మనం డిస్కౌంట్లో కొనాలనుకుంటే, కరెంట్ మార్కెట్ ప్రైస్ కాకుండా కొంత తక్కువ ప్రైస్లో మనం కొనాలనుకుంటే, దెన్ అప్పుడు ఈ స్ట్రాటజీ మనకి బెటర్గా వర్క్ అవుతుంది. సో స్ట్రాటజీ ఫాలో అయితే కరెంట్ మార్కెట్ ప్రైస్ కంటే ఖచ్చితంగా మనకి ప్రతిసారి తక్కువ ప్రైస్లోని స్టాక్స్ని కొనే ఆపర్చునిటీ ఉంటుందా? 100% ప్రతిసారి మనం స్టాక్స్ని కొనలేం. కానీ ఎప్పుడైతే కొనలేకపోతామో, ఎప్పుడైతే మనం మిస్ అవుతామో, అలా మిస్ అయిన ప్రతిసారి కూడా రెగ్యులర్ ఇన్కమ్ మనకి మంత్లీ ఎర్న్ అవుతూనే ఉంటుంది, మీన్స్ సంపాదిస్తూనే ఉంటాం. ఎంత పర్సెంట్ వస్తుంది, మనం పెడుతున్న క్యాపిటల్ మీద ఎంత పర్సెంట్ రిటర్న్ ఉంటుంది? అది మోర్ దాన్ 10% ఉంటుంది, 8%, 5% ఆర్ లెస్ దాన్ 5% కూడా ఉంటుంది. ఎంత పర్సెంట్ రిటర్న్ కావాలనేది డిసైడ్ చేసుకునేదే మనం ఆ రిటర్న్ డిసైడ్ చేసుకున్న తర్వాతే స్ట్రాటజీలోకి ఎంటర్ అవ్వచ్చు. ఇలా అంటే ఎవరైనా మోర్ దాన్ 10% రిటర్నే కదా చూస్తారంటే, మోర్ దాన్ 10%కి ఆ 8%, 5% ఆర్ లెస్ దాన్ 5% రిటర్న్కి వేరియస్ కండిషన్స్ ఉన్నాయి, వాటన్నిటిని కూడా డిస్కస్ చేద్దాం. సో కాబట్టి ఇది క్లియర్గా మైండ్లో ఉంచుకోవాలి. ఇది మనం ట్రేడింగ్ పర్పస్ కోసం యూజ్ చేస్తున్న స్ట్రాటజీ కాదు. ఒక స్టాక్లో మనం డెలివరీ పొజిషన్ తీసుకోవాలనుకొని, కరెంట్ మార్కెట్ ప్రైస్ కంటే కొంత డిస్కౌంట్లో అయినా నేను కొనాలి, ఒకవేళ నేను కొనలేకపోతే రెగ్యులర్గా నాకు టైం టు టైం డబ్బులు కూడా జనరేట్ అవుతూ ఉండాలి నా క్యాపిటల్ మీద అనుకుంటేనే ఈ స్ట్రాటజీని మనం ఫాలో అవుతాం. అండ్ ఈ స్ట్రాటజీ రిలేటెడ్గా ఉన్న కోర్ కాన్సెప్ట్ మాట్లాడే ముందు దీంట్లో నేను వేరియస్ టర్మ్స్ని యూజ్ చేస్తుంటాను, లైక్ లాట్ సైజ్ అని, ప్రీమియం అని, స్ట్రైక్ ప్రైస్, స్పాట్ ప్రైస్, ఫ్యూచర్ ప్రైస్, పుట్ అండ్ ఎక్స్పైరీ సెటిల్మెంట్, ఇవన్నీ కూడా మాట్లాడుతుంటాను. మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు ఈ సిరీస్ని ఫాలో అవుతున్న వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఐడియా ఉంటుంది. కానీ మీరు స్టాక్ మార్కెట్లో కొత్తగా వచ్చి ఇది ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే డెఫినెట్లీ ఇవి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తాయి. నా సజెషన్, ఎఫ్ఎన్ఓ బేసిక్స్ అని సిరీస్ ఆఫ్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, వాటన్నిటిని ఒకసారి గమనించండి. సో దట్ మీకు ఒక క్లారిటీ ఉంటుంది వీటి రిలేటెడ్గా ఉన్న మీనింగ్. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు, ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియోలో మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు యూస్ఫుల్గా అండ్ వాల్యూ క్రియేట్ చేస్తున్నాయని అనుకుంటే, వీడియోని ఒక లైక్ చేసి పెడుతున్న ఎఫర్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ అలాగే ఒక స్మాల్ రిమైండర్, మీరు ఏదైనా ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుని డైరెక్ట్గా వెబ్సైట్స్కి వెళ్ళి చేస్తున్నట్లయితే మన ఛానల్ రిఫరల్ లింక్స్ డిస్క్రిప్షన్ అలాగే కామెంట్ సెక్షన్లో లింక్స్ ఉంటాయి. మీరు అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నప్పుడు త్రూ ఆ రిఫరల్ లింక్స్ని క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేయడానికి అయితే ప్రయత్నించండి. సో ఇలా చేయడం వల్ల మన ఛానల్కి కూడా హెల్ప్ అవుతుంది. టాటా మోటార్స్ స్టాక్ ఉంది, స్టాక్ 300 దగ్గర ఉంది. ఆ స్టాక్ రిలేటెడ్గా ఫ్యూచర్ 301 దగ్గర ఉంది. టాటా మోటార్స్ ఒక లాట్ సైజ్ 2850. ఎఫ్ఎన్ఓలో ఫ్యూచర్స్ అలాగే ఆప్షన్స్లో మనం ట్రేడ్ చేస్తున్న ప్రతిదీ కూడా లాట్స్లోనే చేస్తుంటాం. అండ్ ఒక్కొక్క స్టాక్కి ఒక్కొక్క లాట్ సైజ్ ఉంటుంది. కాబట్టి గుర్తుంచుకోవాలి, డిపెండింగ్ అపాన్ స్టాక్ ప్రైస్ లాట్ సైజ్ డిసైడ్ అవుతుంది. ఏ స్టాక్స్కి అయితే ఎక్కువ స్టాక్ ప్రైస్ ఉంటుందో వాటికి లాట్ సైజ్ చిన్నదిగాను, ఏ స్టాక్స్కి అయితే తక్కువ స్టాక్ ప్రైస్ ఉంటుందో వాటి లాట్ సైజ్ పెద్దవిగాను ఉంటుంది. సో ఇలా ఉన్న ఈ టాటా మోటార్స్ స్టాక్ని రాము అనే అతను ఆల్రెడీ కొన్నారనుకుందాం. సో ఆల్రెడీ తను బై చేశారు. ఎక్కడ బై చేశారు? స్టాక్ 300 దగ్గర ఉన్నప్పుడు
ఒక లాట్ అంటే ఎంత టాటా మోటార్స్లో 2850. సో ఒక లాట్ సంబంధించిన షేర్స్ని తను బై చేశారనుకుందాం. 2850 షేర్స్ని టాటా మోటార్స్లో బై చేశారనుకుందాం. బై చేసిన తర్వాత తన వ్యూ ఏంటి? స్టాక్స్ని అంత పెద్ద మొత్తంలో స్టాక్స్ని బై చేశారంటే తన మీనింగ్ ఏంటి? ఇక్కడ నుంచి స్టాక్ పెరిగితే మంచిగా తన లాభాలు సంపాదించవచ్చని. కానీ ఈ సెమీ కండక్టర్స్ ఇష్యూ కారణంగానో ఇంకేదైనా రీజన్తో ఆటో సెక్టార్లో స్టాక్స్ పడతాయని రూమర్స్ క్రియేట్ అవుతున్నాయి. కానీ తనకేమో ఒక స్ట్రాంగ్ కన్విక్షన్ ఉంది టాటా మోటార్స్ ఇక్కడి నుంచి పెరుగుతుందని. కానీ ఒకవేళ పడితే ఒక 10 పాయింట్స్ 20 పాయింట్స్ పడినా తన దగ్గర ఉన్నవి 2850 షేర్స్ కాబట్టి పెద్ద మొత్తంలో నష్టం వస్తుంది. కాబట్టి తను ఏం చేస్తాడంటే ఇన్సూరెన్స్ తీసుకునే ప్రయత్నం చేస్తాడు. స్టాక్ మార్కెట్లో స్టాక్స్కి ఇన్సూరెన్స్ తీసుకోవడం అంటే ఒక పుట్ని బై చేయడం అనమాట. ఈ లాజిక్ ఏంటో కూడా నేను మీకు చెప్తాను ఇప్పుడు. సో ఇప్పుడు తను పుట్ని బై చేస్తాడు. 300 రూపీస్లో తను స్టాక్స్ కొన్నాడు కాబట్టి తను ఏమనుకుంటాడంటే ఇక్కడి నుంచి పెరిగి టాప్ సైడ్కి వెళ్తుంటే నాకు అన్లిమిటెడ్ ప్రాఫిట్ రావాలి. అలా కాకుండా ఇక్కడి నుంచి కిందకి వెళ్తుంటే నేను ఎక్కడైతే కొన్నానో ఇంకెంత కిందకి వెళ్తున్నా, 250కి వెళ్తున్నా, 200కి వెళ్తున్నా, నా స్టాక్స్ నేను అక్కడే అమ్మాలి. 300లోనే నేను అమ్మాలి. కావాలంటే దానికోసం నేను కొంత ఖర్చు పెడతాను, దానికోసం నేను కొంత ఇన్సూరెన్స్ కొంటానని 200కి వెళ్ళినా, ఈవెన్ స్టాక్ 150కి ఫాల్ అయినా సరే నా స్టాక్స్ని 300లోనే కొనే వాళ్ళకి 10 ప్రీమియం పే చేస్తాను. మన ఆప్షన్స్లో ప్రీమియమ్స్లో చూస్తూ ఉంటాం కదా, నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఈవెన్ స్టాక్స్ రిలేటెడ్గా మనకి ప్రీమియం కనిపిస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్ అనుకుందాం, ప్రెసెంట్ నిఫ్టీ 17,580 దగ్గర ఉంది అండ్ 17,500 పుట్ మనకి 115లో మనకుంది. మీన్స్ మన దగ్గర 115 ఉంటే సరిపోతుందా? కాదు, ఇది ప్రీమియం అంటారు. ప్రీమియంని ఎప్పుడు కూడా మనం లాట్ సైజ్తో మల్టిప్లై చేస్తే అప్పుడు ఎంతైతే మనకి మనీ అవుతుందో అంత మనీ ఉన్నప్పుడు మాత్రమే మనం ఆప్షన్ని కొనగలం. సో 115 మల్టిప్లైడ్ బై నిఫ్టీ లాట్ సైజ్ ఎంత? 50. సో 115 మల్టిప్లైడ్ బై 50 నియర్లీ 5,800 అవుతుంది. అంత మనీ మన దగ్గర ఉంటే ఈ ఆప్షన్ని మనం కొనగలం. అలాగే ఇన్సూరెన్స్ తీసుకోవడానికి రాము అనే అతను 300 పుట్ని కొంటాడు 10 పెట్టి. సో 10 పెట్టి కొంటున్నాడంటే అది 10 రూపీస్ కాదు, 10 మల్టిప్లైడ్ బై టాటా మోటార్స్ లాట్ సైజ్ ఎంత? 2850 చేస్తే మనకి 28,500 పెట్టి ఒక పుట్ ఆప్షన్ తను బై చేస్తున్నాడు. తన ఇంటెన్షన్ ఏంటి? కిందకి వెళ్తే బయట రూమర్స్ ఉన్నాయనో లేకపోతే ఇక్కడ నుంచి స్టాక్ ఫాల్ అయితే ఎక్కువగా నష్టపోతాడనే ఒక ఒపీనియన్తో తన ఒక పుట్ ఆప్షన్ని కొంటున్నాడు. ఇలా కొంటే తనకేమవుతుంది? ఒకవేళ స్టాక్ ఇక్కడ నుంచి 250కి 200కి ఫాల్ అయినా తన స్టాక్స్ 300లోనే సెల్ చేసే రైట్ తనకుంటుంది. ఆ రైట్ ఎలా వస్తుంది అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కింద పడుతుంటే తనకి ఇప్పుడు సేఫ్టీ ఉంది, ఇన్సూరెన్స్ ఉంది. అదే పైకి వెళ్తుంటే అన్లిమిటెడ్ ప్రాఫిట్. సో తను మ్యాక్స్ లాస్ ఎంత ఇప్పుడు? తను కొంటున్న పుట్ 28,500 రూపీస్, కానీ ప్రాఫిట్ అన్లిమిటెడ్. కాబట్టి స్టాక్స్ ఉన్న రాము ఒక పుట్ని కొన్నాడంటే ఒక లాజిక్ ఉంది. మరి తను పుట్ని కొంటున్నాడంటే అమ్ముతున్న వ్యక్తి ఎందుకు అమ్ముతున్నాడు? అమ్ముతున్న వ్యక్తికి ఉన్న లాజిక్ ఏంటి? ఇది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈవెన్ ఈ స్ట్రాటజీలో మనం చేసేది కూడా ఇదే. కానీ నార్మల్ పుట్ సెల్ చేయడానికి క్యాష్ సెక్యూర్డ్ పుట్ అనడానికి ఉన్న డిఫరెన్స్ని కూడా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. బట్ దానికంటే ముందు బయ్యర్కి సెల్లర్కి మధ్య జరుగుతున్న సినారియోని అర్థం చేసుకుంటే మధ్యలో ట్రేడ్ అవుతున్నది 300 పుట్ ఆప్షన్, కొంటున్నది రాము. ఎందుకు కొంటున్నారు? తన స్టాక్స్ పడతాయేమో అని భయపడి ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాడు. పుట్ని కొంటున్న వ్యక్తికి ఎలాంటి రైట్ ఉంటుందంటే ఏ స్ట్రైక్ ప్రైస్కి సంబంధించిన పుట్ని అయితే తను కొంటున్నాడో స్టాక్ ఎక్కడికి వెళ్ళినా 300 నుంచి 250, 200 ఆర్ 150 ఈవెన్ 50కి వెళ్ళినా తను ఏ ఎక్స్పైరీకి సంబంధించిన పుట్ ఆప్షన్ కొన్నాడో ఆ ఆప్షన్ ఒక ఎక్స్పైరీ పాయింట్ ఆఫ్ టైంకి ఇది అండర్లైన్ చేయాలి. తను కావాలనుకుంటేనే, కంపల్సరీగా కాదు, తను కావాలనుకుంటే 300 ప్రైస్ పాయింట్లో తన దగ్గర ఉన్న స్టాక్స్ని తను ఎన్ని లాట్స్ అయితే కొనుంటాడో అన్ని లాట్స్కి సంబంధించిన స్టాక్స్ని 300లోనే సెల్ చేసే రైట్ రాముకుంటుంది. కాబట్టి ఒక లాట్కి తను 28,500 రూపీస్ పెట్టి ఇన్సూరెన్స్ అయితే కొన్నాడు. మరి ఇన్సూరెన్స్ని అమ్మిన వ్యక్తి ఒక ఒపీనియన్ ఏంటి? స్టాక్ ప్రెసెంట్ 300 దగ్గర ఉంది, హరి కూడా 2850 స్టాక్సే కొనాలనుకుంటున్నాడు. అలా కొనాలనుకుంటున్న వ్యక్తి డైరెక్ట్గా మార్కెట్లోకి వెళ్తే 300లోనే తను కొనేస్తున్నట్టు అవుతుంది. కానీ 300 పుట్ని సెల్ చేస్తే రాము దగ్గర నుంచి ఎలాగో 10 కలెక్ట్ అవుతుంది. కాబట్టి స్టాక్ అదే రేంజ్లో ఉందనుకోండి, 290కి వెళ్ళడం, 300 310కి వెళ్ళడం అలానే ఉందనుకోండి, ఈ పుట్ ఆప్షన్ వాల్యూ 0 అయిపోతుంది. కాబట్టి ఈ పుట్ ఆప్షన్ బై చేసిన వ్యక్తికి 28,500 లాస్ అవుతుంది, సెల్ చేసిన వ్యక్తికి 28,500 గెయిన్ అవుతుంది. సో అలా రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది. ఒకవేళ 300 కంటే బిలో ఫాలో అయితే ఎలాగో హరి స్టాక్స్ని కొనాలనుకునే పుట్ని సెల్ చేశాడు కాబట్టి, అండ్ ఈ ప్రాసెస్లో బయ్యర్ దగ్గర నుంచి 28,500 కలెక్ట్ కూడా చేశాడు కాబట్టి
తను 300 దగ్గర కొనేదానికంటే ఈ పుట్ ఆప్షన్ సెల్ చేయడం కారణంగా ఇంకొంత డబ్బులు తక్కువ పెట్టే తన స్టాక్స్ని కొనినట్టు అవుతుంది. అది ఎలా కూడా నేను మీతో చెప్తాను. బట్ ఇది మాత్రం జాగ్రత్తగా గమనించాలి. ఆప్షన్స్లో బయ్యర్కి ఎప్పుడు రైట్ ఉంటుంది. తను ఒక ఆప్షన్ని కొన్నాడు కాబట్టి, డబ్బులు పెట్టి కొన్నాడు కాబట్టి, తను ఏ పాయింట్లో అయితే తనకి ఇలా చేస్తే లాభం వస్తుంది అనుకుంటాడో అప్పుడు ఖచ్చితంగా సెల్లర్ని అప్రోచ్ అయ్యి ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేసేందుకు ప్రయత్నిస్తాడు. దీని రిలేటెడ్గా మనం 3 కేసెస్ని తీసుకుందాం, మీకు ఒక క్లారిటీ వస్తుంది. 300 పుట్ని రాము కొన్నారు, హరి సెల్ చేశారు. ఇలా చేసిన తర్వాత ఏం జరగడానికి పాసిబిలిటీ ఉంది, అలా జరుగుతున్నప్పుడు ఎలాంటి సినారియోస్ ఉంటాయనేది అర్థం చేసుకుందాం. ఒకవేళ 300లోనే క్లోజ్ అయిపోయింది అనుకోండి, రాము స్టాక్స్ ఎక్కడ కొన్నారు, 300లో కొన్నారు కాబట్టి 300 పుట్ ఆప్షన్ కొన్నారు. అండ్ ఎక్స్పైరీ టైంలో కూడా స్టాక్ 300 దగ్గరే ఉంటే రాము కావాలంటే మార్కెట్లోనే సెల్ చేస్తారు కదా, ఆ సెల్లర్కి ఎందుకు సెల్ చేయడం? కాబట్టి సెల్లర్కి సెల్ చేయరు. తను కొన్న పుట్ ఆప్షన్ వాల్యూ 0 అయిపోయి ఉంటుంది. బయ్యర్కి వాల్యూ 0 అయిందంటే అది సెల్లర్కి ప్రాఫిట్. 28,500 దగ్గరగా సెల్లర్కి ప్రాఫిట్ వచ్చేది. ఒకవేళ 260 దగ్గర క్లోజ్ అయింది అనుకుందాం, 260 దగ్గర స్టాక్ ప్రైస్ ఎండ్ ఆఫ్ ద ఎక్స్పైరీకి క్లోజ్ అయితే ఏం జరుగుతుందని భయపడి రాము ఆ పుట్ ఆప్షన్ కొన్నాడు. అదే జరిగింది కాబట్టి స్టాక్ ప్రైస్ ఫాల్ అయింది. కాబట్టి ఒకవేళ పుట్ ఆప్షన్ కొనకపోయింటే రాము ఎంత నష్టపోయి ఉండాలి? 260 దగ్గర క్లోజ్ అయితే రాము ఎంత నష్టపోయి ఉండాలి? 300లో తను కొన్నారు, 260కి స్టాక్ ప్రైస్ ఫాల్ అయింది. మీన్స్ 40 పాయింట్స్ దగ్గరగా తను లాస్ అయ్యారు. 40 మల్టిప్లైడ్ బై తన క్వాంటిటీ ఎంత, 2850 చేస్తే 1,14,000 దగ్గరగా రాము నష్టపోయి ఉండాలి. కానీ తను ఏం చేశారు, ఒక పుట్ ఆప్షన్ని బై చేశారు. దానికోసం 28,500 దగ్గరగా ఖర్చు చేశారు. అలా ఖర్చు చేసి ఇన్సూరెన్స్ తీసుకున్నారు కాబట్టి స్టాక్ ఎక్కడికి వెళ్ళినా తనకి 300 దగ్గర సెల్ చేసే రైట్ ఉంటుంది. ఈ కేసులో రాము కొన్న పుట్ కారణంగా రాముకు అడ్వాంటేజ్ అయితే క్రియేట్ అయింది. ఒకరికి అడ్వాంటేజ్ అవుతుందంటే మరి ఇంకొకరు నష్టపోవాలి కదా. స్టాక్ 260కి ఫాల్ అయితే 300 పుట్ కొన్న రాము గారు ఏం చేస్తారు, సెల్లర్ దగ్గరకు వచ్చి నువ్వు నాకు ఇచ్చిన మాట ప్రకారం స్టాక్ ఎక్కడికి వెళ్ళినా 300లోనే స్టాక్స్ కొంటానని నా దగ్గర డబ్బులు తీసుకున్నా కాబట్టి స్టాక్ ఇప్పుడు 260లో ఉంది, కానీ నేను నీకు 300లోనే అమ్ముతాను. నువ్వు నాకు 300 మల్టిప్లైడ్ బై 2850 ఆ డబ్బులు ఎంతైతే ఉంటుందో అది నా డిమాట్కి పంపించు, నేను స్టాక్స్ నీకు పంపిస్తానని చెప్తారు. సో ఇదంతా కూడా ఎక్స్చేంజెస్ చూసుకుంటాయి. సో ఆ పాయింట్లో హరి దగ్గర నుంచి 300 మల్టిప్లైడ్ బై 2850 సో ఆ డబ్బులు ఎంతైతే ఉంటుందో అది డెబిట్ అయి రాము దగ్గరికి వెళ్తుంది. రాము దగ్గర ఉన్న ఆ 2850 స్టాక్స్ హరికి క్రెడిట్ అవుతాయి. సో ఇప్పుడు హరి దగ్గర 300 రూపీస్లో స్టాక్స్ ఉంటున్నట్టు. కానీ గుర్తుంచుకోవాల్సింది, ఈ ఎంటైర్ ట్రాన్సాక్షన్లో రాము దగ్గర నుంచి హరి స్టార్టింగ్లో ఇన్సూరెన్స్ పేరుతో 300 పుట్ ఆప్షన్ సెల్ చేస్తున్నప్పుడు 28,500 దగ్గరగా 10 పాయింట్స్ దగ్గరగా ప్రీమియంని కలెక్ట్ చేశాడు. కాబట్టి తనకి స్టాక్స్ వచ్చిందేమో 300లోనే, కానీ తను కలెక్ట్ చేసిన 10 మీన్స్ 10 into 2850 ఉంది. కాబట్టి ఓవరాల్ తన నెట్ బయింగ్ అనేది 290 అవుతుంది. ఆర్ అట్లీస్ట్ ఇలా అనుకోవచ్చు, తన దగ్గరికి స్టాక్స్ 300లో వచ్చాయి, దాంతోపాటు 28,050 దగ్గరగా ప్రాఫిట్ కూడా ఉంది. ఇది స్టాక్ ఎక్కువగా పడితే. అలా కాకుండా ఒకవేళ రేంజ్ బౌండ్లో ఉన్న బయర్ కొన్న పుట్ 0 అవుతుంది, సెల్లర్కి అది ప్రాఫిట్ అవుతుంది. అండ్ ఈవెన్ స్టాక్ అక్కడి నుంచి పెరిగినా ఒకవేళ 350కి వెళ్ళిపోయింది అనుకోండి స్టాక్, అయినా సరే రాము 350లో స్టాక్ ఉన్న 300లోనే కొనుక్కోండి అని హరికి అమ్ముతాడా? అమ్మడు. ఎందుకంటే ఒక పుట్ ఆప్షన్ కొన్న వ్యక్తికే రైట్ ఉంటుంది, తనకు అడ్వాంటేజ్ అనుకుంటేనే సెల్ చేస్తాడు. 350 ఆర్ 400కి స్టాక్ వెళ్ళిన తర్వాత అక్కడ కరెంట్ మార్కెట్ ప్రైస్లో అమ్మితే వచ్చే లాభాన్ని వదులుకొని ఎవరు కూడా 300 రూపీస్లో పుట్ సెల్లర్కి అమ్మరు. కాబట్టి స్టాక్ పెరిగినప్పుడు పుట్ బయ్యర్ పుట్ సెల్లర్కి స్టాక్స్ అమ్మే ప్రయత్నం చేయడు. ఆ పాయింట్లో కూడా పుట్ వాల్యూ 0 అవుతుంది, సెల్లర్కి అది ప్రాఫిట్ అవుతుంది. సో అనుకుందాం ఇది ఎవ్రీ మంత్ మీరు చేస్తూనే ఉన్నారు. ఒక పుట్ ఆప్షన్ సెల్ చేసిన తర్వాత క్యాష్ సెక్యూర్డ్ పుట్ని మనం స్టార్ట్ చేసిన తర్వాత ఈ 3 సినారియోస్లో ఏదో ఒక సినారియో మనకి జరగాలి అనుకుందాం. మీకు ప్రతిసారి 1 and 3 సినారియో జరుగుతూ ఉందనుకుందాం. సో ప్రతిసారి కూడా ఏదో రేంజ్ బౌండ్లో అయినా స్టాక్ క్లోజ్ అవుతుంది, ఆర్ మీరు కొన్న తర్వాత స్టాక్ అప్ సైడ్కి మూవ్ అవుతుంది అనుకుంటే మీరు టైం టు టైం రెగ్యులర్ ఇన్కమ్ మార్కెట్ నుంచి సంపాదిస్తూ ఉంటారు. లేదు మీరు పుట్ని సెల్ చేసిన తర్వాత స్టాక్ ప్రైస్ ఫాల్ అయ్యి బయ్యర్ మీకు స్టాక్స్ అమ్మే ప్రయత్నం చేస్తే దెన్ అప్పుడు మీరు స్టాక్స్ని డెలివరీ తీసుకోవాల్సి ఉంటుంది. మీన్స్ స్టాక్స్ కొనడానికి ఏ డబ్బులు అయితే అవుతుందో అది మీ డీమ్యాట్ అకౌంట్లోంచి డెబిట్ అయ్యి స్టాక్స్ మీ డీమ్యాట్ అకౌంట్కి వచ్చి క్రెడిట్ అవుతాయి. అక్కడితో రెగ్యులర్ ఇన్కమ్ ఆగిపోయినట్లే కదా. డీమ్యాట్ అకౌంట్లో స్టాక్స్ వచ్చాయంటే ఇక ఆ స్టాక్స్ పెరిగితే పెరిగినట్లు, తగ్గితే తగ్గినట్లు, ఇంకక్కడి నుంచి మనం రెగ్యులర్ ఇన్కమ్ సంపాదించలేం కదా అని అనుకుంటే స్టాక్స్ కొనడానికి మనకి ఎలా అయితే ఈ స్ట్రాటజీ ఉందో స్టాక్స్ కొనిన తర్వాత ఆ స్టాక్స్ని అమ్మడానికి అక్కడ కూడా అంతే. ఎయిదర్ మనం స్టాక్స్నే నమ్ముతాం, లేదంటే టైం టు టైం రెగ్యులర్ ఇన్కమ్ అయినా సంపాదిస్తూ ఉంటాం. సో నేను చేసింది ఏంటంటే మెయిన్ ఛానల్లో ఈ క్యాష్ సెక్యూర్డ్ పుట్ అలాగే కవర్డ్ కాల్ ఈ రెండింటిని కూడా కంబైన్ చేసి ఒకే దాంట్లో చెప్పేశాను. సో దీంతో FNOని ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న వాళ్ళకి అది ఈజీగానే అర్థమైంది, కానీ కొత్త వాళ్ళని అది కొంతవరకు కన్ఫ్యూజ్ చేసింది. కాబట్టి
నేను క్యాష్ సెక్యూర్డ్ పుట్ని విడిగా అలాగే కవర్డ్ కాల్ని విడిగా చెప్పాలనుకుంటున్నాను. ఇవి మేము ప్రెజెంట్ కూడా ఫాలో అవుతూనే ఉంటాం. మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఏవైతే ఎఫ్ఎన్ఓలో ఉండి వాటిల్లో మనం పొజిషన్ని తీసుకోవాలని మేము అనుకుంటూ ఉంటామో వాటి రిలేటెడ్గా క్యాష్ సెక్యూర్డ్ పుట్ ద్వారానే మేము స్టాక్స్ని కొనే ప్రయత్నం చేస్తూ ఉంటాం. మోస్ట్లీ ప్రతి ఒక్క పాయింట్ ఏది మిస్ అవ్వకుండా ఉంచాలని ఈ వీడియోలో ప్రయత్నిస్తున్నాను. బికాస్ ఈ వీడియో చూడడానికి చాలా సింపుల్గా కాన్సెప్ట్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది, కానీ ఇది మీరు జాగ్రత్తగా ఫాలో అయితే ఎటువంటి రిస్క్ లేకుండా ఒక క్వాలిటీ స్టాక్ని డీమ్యాట్ అకౌంట్లోనే ఉంచుతారు, లేదంటే టైం టు టైం హ్యాపీగా రెగ్యులర్ ఇన్కమ్ అనేది సంపాదిస్తారు. ఈ స్ట్రాటజీలో పుట్ని సెల్ చేస్తాం, ఆ పుట్ లెవెల్ కంటే బిలో వెళ్ళిపోతే పుట్ బయ్యర్ మనకి స్టాక్స్ అమ్మేస్తాడు, లేదంటే రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది. ఇక్కడతో మనకి ఏదో సింపుల్గా అనిపిస్తుంది, కానీ మన వ్యూ ఎలా ఉంది? మనకి మంత్లీ రెగ్యులర్ ఇన్కమ్ కావాలనుకుంటున్నామా, లేదు స్టాక్స్ని డెలివరీ తీసుకునే వ్యూ కంటే కూడా రెగ్యులర్ ఇన్కమ్ సంపాదించాలనే వ్యూ పెద్దదిగా ఉందనుకోండి. అలా అని డెలివరీ స్టాక్స్ని అవాయిడ్ చేయడం కాదు. ఇన్ ద వర్స్ట్ కేస్ ఒకవేళ స్టాక్ పడితే స్టాక్స్ మనకి డెలివరీకే వచ్చేస్తాయి, కానీ డెలివరీ నుంచి తప్పించుకుంటూ మీన్స్ డెలివరీ తీసుకునే ఛాన్స్ని చాలా వరకు తగ్గించేసి మార్కెట్ నుంచి ఈ స్ట్రాటజీ ద్వారా రెగ్యులర్ ఇన్కమే సంపాదించాలనుకుంటే ఏ స్ట్రైక్ ప్రైస్ని సెలెక్ట్ చేయాలి? నాకు రెగ్యులర్ ఇన్కమ్ కాదు, నేను ఆ స్టాక్లో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ పొజిషన్ తీసుకోవాలి. రిజల్ట్స్ కారణంగానో, ఈవెంట్స్ కారణంగానో, సెక్టార్ రిలేటెడ్గా ఉన్న అప్డేట్స్ కారణంగానో ఆ స్టాక్ పెరుగుతుందని మీరు అనుకుంటున్నారు. కాకపోతే ప్రెజెంట్ ఉన్న ప్రైస్ మీకు కొంత కంఫర్ట్ ఇవ్వట్లేదు. ఇక్కడ కొంటే ఒకవేళ అక్కడి నుంచి పడితే, లేకపోతే ఇక్కడే ఉండిపోతే నేను పెట్టిన క్యాపిటల్ కూడా బ్లాక్ అయిపోతుందని మీరు అనుకొని అక్కడి నుంచి కొంత పడితేనా మీరు కొనాలనుకుంటున్నారు, ఆర్ ఎలాగో ఆ స్టాక్ రిలేటెడ్గా బులిష్ యాక్టివిటీ ఉందని మీరు భావిస్తున్నారు. కాబట్టి ఒకవేళ అది అక్కడి నుంచి ర్యాలీ అయితే కూడా మీరు ఎక్కువ డబ్బుల్ని సంపాదించాలనుకుంటే, మంచి రిటర్న్, చాలా ఎక్కువ % ఆఫ్ రిటర్న్ని సంపాదించాలనుకుంటే ఏ స్ట్రైక్ ప్రైస్ని సెలెక్ట్ చేయాలి? సో ఈ 2 కేసెస్లో డిఫరెంట్ సైకాలజీ ఉంది ఇన్వెస్టర్ది, అది మీరు అర్థం చేసుకోవాలి. ప్రతి స్టాక్ రిలేటెడ్గా మనకు ఒకే వ్యూ ఉండదు. డిఫరెంట్ సెక్టార్లో డిఫరెంట్ స్టాక్స్ ఉంటుంటాయి. లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలేటెడ్గా మనకు ఒక వ్యూ ఉంటుంది, టాటా మోటార్స్ రిలేటెడ్గా మనకి ఇంకొక వ్యూ ఉంటుంది. లైక్ ఒక స్టాక్ ఎక్కువగా ర్యాలీ అవుతుందని, ఇంకొక స్టాక్ రేంజ్ బౌండ్లోనే ఉంటూ స్లోగా కాంపౌండ్ అవుతూ ఉంటుందని, ఇలా డిఫరెంట్ వ్యూస్ ఉంటుంటాయి. కాబట్టి మన వ్యూ రెగ్యులర్ ఇన్కమ్ సైడ్ ఉందా ఎక్కువగా, ఆర్ ఆ స్టాక్ మన డెలివరీలోకి రావాలి, ఒకవేళ డెలివరీ మిస్ అయితే మనకు % ఆఫ్ రిటర్న్ రావాలి, ఇలా ఏ వ్యూ ఉందనే దాన్ని బట్టే మన స్ట్రైక్ సెలెక్షన్ ఆధారపడి ఉంటుంది. సో ఫస్ట్ వాటి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ సినారియోని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అనుకుందాం హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, హెచ్డిఎఫ్సి కానీ, రిలయన్స్ కానీ ఏదైనా ఒక స్ట్రాంగ్ క్వాలిటీ స్టాక్ మనకి ఎఫ్ఎన్ఓలో ఉన్న స్టాక్ని మనం సెలెక్ట్ చేసాం. అండ్ ఒకవేళ ఆ స్టాక్ మన డెలివరీలోకి వచ్చినా సరే మనం హోల్డ్ చేయగలిగే కాన్ఫిడెన్స్ కూడా ఉంది, కానీ డెలివరీ తీసుకోవాలనే ఇంటెన్షన్ తక్కువగా ఉంది. సో ఇమీడియట్గా స్టాక్స్ని నా పోర్ట్ఫోలియోలో ఉంచుకోవడం కంటే రెగ్యులర్ ఇన్కమ్ని సంపాదించాలనుకుంటే, మీన్స్ నా ఇంటెన్షన్ డెలివరీ కంటే కూడా రెగ్యులర్ ఇన్కమ్ పైనే ఉంటే, దాని క్యాష్ సెక్యూర్డ్ పుట్లో సెలెక్ట్ చేస్తున్న స్ట్రైక్ ప్రైస్ అనేది కొంత జాగ్రత్తగా గమనించాలి. మనం సెల్ చేస్తున్న పుట్ ఆప్షన్ అనేది కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి కొంత దూరంగా ఉండాలి. అది 5, 10 ఆర్ 15% ఎంత దూరం వెళ్తున్నాం అనేది మనం రిటర్న్ని క్యాలిక్యులేట్ చేస్తుంటాం కదా, ఆ పాయింట్లో మనకు కావాల్సిన రిటర్న్ ఎక్కడ వస్తుంది, 5% దూరంలో వస్తుందా, 10% ఆర్ 15%లో కూడా వస్తుందా అనేది చూసుకొని ఆ రిటర్న్ మనకు కంఫర్టబుల్గా ఉంది అనుకుంటే అంత డిస్టెన్స్కి వెళ్ళి మనం ఒక స్ట్రైక్ని సెల్ చేస్తాం, పుట్ స్ట్రైక్ని సెల్ చేస్తాం. ఎగ్జాంపుల్ అనుకుందాం, టాటా మోటార్స్ స్టాక్ 300 దగ్గర ఉంది. టాటా మోటార్స్ని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయడానికి నాకు ఎటువంటి ఇష్యూ కూడా లేదు, కానీ నాకు హోల్డ్ చేయాలనే ఇంటెన్షన్ కంటే కూడా టాటా మోటార్స్ బేస్డ్గా నేను రెగ్యులర్ ఇన్కమ్ సంపాదించాలనుకుంటే 300 దగ్గర ఉన్నప్పుడు 300 ఆర్ 290 పుట్ కాకుండా అక్కడి నుంచి ఒక 10% దూరం వెళ్ళి 270 పుట్ని సెల్ చేస్తాను. ఖచ్చితంగా 10% వెళ్ళాలా? నేను మీకు రిటర్న్ చూపిస్తాను కదా, అక్కడ రిటర్న్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీకు ఎంత రిటర్న్ అయితే కంఫర్టబుల్ అనుకుంటుంటారో, 5% ఆర్ 4% ఆర్ 3% అయినా పర్ మంత్ ఇంత రిటర్న్ నాకు చాలు అని మీరు ఎంత రిటర్న్ అయితే అనుకుంటారో అంత డిస్టెన్స్కి వెళ్ళి మీరు ఒక పుట్ని సెల్ చేయొచ్చు. సో రెగ్యులర్ ఇన్కమ్ అనే వ్యూ మనకుంటే, డెలివరీ ఛాన్సెస్ని మనం తగ్గించాలనుకుంటే దెన్ మన రిటర్న్ని కూడా మనం తగ్గించుకోవాలి. స్టాక్ ఉన్న దగ్గరగా ఉన్న పుట్స్ని సెల్ చేస్తే మంచి రిటర్న్ వస్తుంది కదా అని దగ్గరగా ఉన్న సెల్ చేశారంటే ఎప్పుడు కూడా 5-10% స్టాక్స్ మూవ్ అవుతూ ఉంటాయి. కాబట్టి మోస్ట్లీ అది మన డెలివరీకి రావడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఒక పర్టికులర్ ఆప్షన్ సెల్ చేస్తుంటే నాకు ఎంత రిటర్న్ వస్తుంది అనేది చెక్ చేసి అంత రిటర్న్ నాకు కంఫర్టబుల్గా ఉంటే నేను సెల్ చేస్తాను, లేదంటే సెల్ చేయను. ఇప్పుడు మాట్లాడుకుంటున్న ఎగ్జాంపుల్ని చూద్దాం, టాటా మోటార్స్ని చూద్దాం. సో టాటా మోటార్స్ ఆప్షన్ చైన్ని ఓపెన్ చేసి ఎక్స్పైరీని సెలెక్ట్ చేయాలి. కరెంట్ మంత్ ఆప్షన్ అయినా నెక్స్ట్ మంత్ ఆప్షన్ అయినా సెల్ చేయొచ్చు. ఇంకా మీరు డిస్టెన్స్కి వెళ్ళాలని ఆ నెక్స్ట్ మంత్కి వెళ్ళారంటే లిక్విడిటీ ఉండదు, మీన్స్ బయర్స్ అండ్ సెల్లర్స్ మధ్యలో మనకు కొంత గ్యాప్ ఉంటుంది. అంత ఈజీగా కొనడం కానీ అమ్మడం కానీ చేయలేం. కాబట్టి కరెంట్ మంత్ ఆర్ నెక్స్ట్ మంత్కి వెళ్ళొచ్చు. కానీ ఏ మంత్ని సెలెక్ట్ చేసుకోవాలనేది కూడా నేను మీకు స్టెప్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఆప్షన్ ప్రీమియమ్స్ ఉంటాయి.
లైక్ చూసారంటే 270 పుట్ ఆప్షన్ 3.95లో ట్రేడ్ అవుతుంది. 3.95 2850. ఆ ఎక్స్పైరీ డే పాయింట్లో 270 ఆర్ 270 కంటే అబోవ్ ఉంటే టాటా మోటార్స్ మనకి పుట్ ఆప్షన్ బయ్యర్ దగ్గర నుంచి 11,257 వస్తుంది. ఇంతకీ ఇది సెల్ చేయడానికి మనకి ఎంత డబ్బులు కావాలి? 270 పుట్ ఆప్షన్ ఒక లాట్ సెల్ చేస్తుంటే మన దగ్గర నుంచి 1,59,000 దగ్గరగా అడుగుతున్నారు. అనుకుందాం 1,60,000 అడుగుతున్నారు. సో మనకి ఎంత డబ్బులు వస్తుంది డివైడెడ్ బై మనం ఎంత క్యాపిటల్ ని పెడుతున్నాం, 1,60,000 పెడుతున్నాం కదా, మల్టిప్లైడ్ బై 100 మీన్స్ 7% మనకి రిటర్న్ వస్తుంది. ఎక్కడిది సెల్ చేస్తే 270 సెల్ చేస్తే 5% చాలు ఆర్ 4% చాలు అనుకుంటే ఇంకా మనం కిందకి వెళ్ళి ఇంకొంత డౌన్ సైడ్ ఉన్న స్ట్రైక్ ప్రైజెస్ ని సెల్ చేయొచ్చు. ఎందుకని డౌన్ సైడ్ కి వెళ్ళాలి, టాప్ సైడ్ కి వెళ్ళొచ్చు కదా. 280 290 సెల్ చేస్తే ఇంకా మంచి డబ్బులు వస్తుంది కదా, మంచి రిటర్న్ వస్తుంది కదా. అంటే ప్రెసెంట్ టాటా మోటార్స్ ఉన్నది 308 లో 290కి ఫాలో అవడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉండొచ్చు కంపేర్డ్ విత్ 280. సో మనం డౌన్ సైడ్ కి వెళ్లే కొద్దీ స్టాక్ అక్కడ వరకు రీచ్ అయ్యే ప్రాబబిలిటీ తగ్గిపోతూ ఉంటుంది. సో ఇక్కడ ఉన్న థీమ్ ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కరెంట్ ప్రైస్ నుంచి మీరు ఎంతైతే డౌన్ సైడ్ కి మూవ్ అవుతూ ఉంటారో అలా వెళ్తుండే కొద్దీ డెలివరీ ఛాన్సెస్ తగ్గుతుంటాయి, రిటర్న్ కూడా తగ్గుతుంది. రిటర్న్ ని చూసుకొని ఎంత పర్సెంట్ రిటర్న్ వస్తే మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుందని ఆ రిటర్న్ ని బట్టి మనం స్ట్రైక్ ప్రైస్ ని సెలెక్ట్ చేయడం. ఇంకొకటి, ఇప్పుడు మీరు చూస్తున్నది హెచ్డిఎఫ్సి బ్యాంక్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనుకుందాం ఒక రేంజ్ లో మూవ్ అవుతుంది. లాస్ట్ టైం ఒక రేంజ్ దగ్గరికి వెళ్ళి రెసిస్టెన్స్ ఫేస్ చేసి డౌన్ సైడ్ కి మూవ్ అయింది అండ్ అగైన్ ఇప్పుడు ఆ జోన్ కి వచ్చింది. మీ దగ్గర క్యాపిటల్ ఉంది, మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాక్స్ ని కొనాలనుకుంటున్నారు, కానీ చార్ట్ ఓపెన్ చేస్తే ప్రీవియస్ గా వెళ్ళిన లెవెల్ దగ్గరికి ఈసారి కూడా వెళ్ళింది. మేబీ ఈసారి కూడా పడుతుందేమో. మనకు కొనాలనే ఉంది, మన హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో ఇన్వెస్ట్ చేయాలనే అనుకుంటున్నాం. బట్ ఒకవేళ పడితే, ఒకవేళ 1450 కానీ ఇక్కడ మీకు కనిపిస్తున్న లెవెల్స్ 1450 కానీ ఆర్ 1360 కానీ ప్రీవియస్ గా ఉన్న సపోర్ట్ లెవెల్స్ దగ్గరికి వస్తే ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి వెయిట్ చేయడం, ఇది రెసిస్టెన్స్ బ్రేక్ అవుతుందా ఆర్ ఎక్కడి నుంచి ఫాలో అవుతుందా అనే ఒక కన్ఫర్మేషన్ కోసం మీరు వెయిట్ చేయడం. ఈ వెయిటింగ్లో మన మనీకి రిటర్న్ ఉండదు. అలా కాకుండా ప్రెసెంట్ ఇక్కడ ఉంది, మీరు ఎయిదర్ ఈ 1450కి నియర్గా ఉన్నది కానీ ఆర్ 1360కి నియర్గా ఉన్న పుట్ని కానీ సెల్ చేశారంటే, ఇఫ్ ఇన్ కేస్ అది ఈ ప్రైస్ వరకు ఫాల్ అయితే మీకు ఇక్కడ డెలివరీలో స్టాక్స్ వస్తాయి. ఒకవేళ అలా కాకుండా ఇక్కడ ఈ రేంజ్ లోనే తిరుగుతూ ఆర్ కొంత పైకి వెళ్ళి అగైన్ డౌన్ సైడ్ కి వస్తున్నా ఇది జీరో అవుతుంది. కాబట్టి టైం టు టైం మీరు రెగ్యులర్ ఇన్కమ్ సంపాదిస్తారు. లేదు ఈ రెసిస్టెన్స్ అబోవ్ సస్టైన్ అయింది, ఇక్కడ నుంచి కూడా ఫర్దర్ గా ర్యాలీ అవుతుందని ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ఆర్ కన్విక్షన్ మీకు బిల్డ్ అవుతున్నా, మీరు ఈ లోపు ఎలాగో పుట్ని సెల్ చేస్తుంటారు కాబట్టి మీరు కొంత హైయర్ ప్రైస్ లోనే కొంటారు. కానీ ఇక్కడ మీకు ప్రాఫిట్ కూడా అడ్వాంటేజే కదా. ఇందాక అనుకున్నట్టు ఒక పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్ చూసుకొని ఆ రిటర్న్ కి సంబంధించిన పుట్నైనా, లేదు ఇంపార్టెంట్ సపోర్ట్స్ ఎక్కడున్నాయి ఆ సపోర్ట్స్ దగ్గరికి వస్తే నేను బై చేస్తాను అనుకుంటే ఆ సపోర్ట్స్కి నియర్గా ఉన్న పుట్నైనా సరే మనం సెల్ చేసి వెయిట్ చేస్తూ ఉంటే, మనం సెల్ చేసింది ఒక ఆప్షన్ కాబట్టి ఆ ఆప్షన్ ఒక వాల్యూ డే టు డే డికే అవుతూ ఉంటుంది. ఒకవేళ స్టాక్ రేంజ్ బౌండ్లో ఉంటున్నా టాప్ సైడ్కి వెళ్తున్నా మనం సెల్ చేసిన ఆప్షన్ ద్వారా మనం రెగ్యులర్ ఇన్కమ్ సంపాదించవచ్చు. ఆ డౌన్ సైడ్కి వస్తున్నా మనం అనుకునే లెవెల్ దగ్గరికి వచ్చి ఉంటుంది కాబట్టి అది మనం పోర్ట్ఫోలియోకి డెలివరీకి తీసుకొని నెక్స్ట్ మనం కవర్డ్ కాల్ స్ట్రాటజీ ద్వారా కూడా రెగ్యులర్ ఇన్కమ్ ని మార్కెట్ నుంచి సంపాదించవచ్చు. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనే కాదు, చాలా స్టాక్స్ లో మనకి ఇలాంటి సందర్భాలే ఎదురవుతూ ఉంటాయి. స్టాక్ రెసిస్టెన్స్ దగ్గర ఉంటుంది అనుకుందాం, ఒకసారి రెసిస్టెన్స్ ఫేస్ చేసింది అండ్ అగైన్ అదే లెవెల్కి వచ్చింది, ఇక్కడ నుంచి పెరుగుతుందా లేదా అని ఒక క్వశ్చన్ ఉంది అనుకోండి. ప్రీవియస్ గా వచ్చినప్పుడు ఎక్కడైతే సపోర్ట్ తీసుకుందో ఆ సపోర్ట్ దగ్గర ఉన్న పుట్ని సెల్ చేసినా ఆర్ ఈవెన్ పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్ ని చూసుకొని మీరు ఒక పుట్ని సెల్ చేసినా, ఒకవేళ స్టాక్ మీకు డెలివరీకి రాకుండా మిస్ అయినా మీకు రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుంది. ఒకవేళ వస్తున్నా అది సపోర్ట్ కాబట్టి మోస్ట్లీ అక్కడ ఒకవేళ సపోర్ట్ తీసుకుంటే మీన్స్ మీరు కొన్న స్ట్రైక్ ప్రైస్ దగ్గరే ఒకవేళ స్టాక్ క్లోజ్ అయిపోయినా ఆప్షన్ జీరో అయిపోయి ఉంటుంది. మీరు కొనాలనుకున్న మార్కెట్లోనే ఆ ప్రైస్కే పెట్టి స్టాక్స్ అయితే కొనొచ్చు. అండ్ అగైన్ ఇప్పుడు కూడా సేమ్ జోన్కే కోటక్ మహీంద్రా బ్యాంక్ వచ్చింది. సో ఇప్పుడు కూడా మనకు ఆ క్వశ్చన్ రైజ్ అవ్వచ్చు, ఇక్కడ నుంచి పెరుగుతుందా ఆర్ పడుతుందా అని. కోటక్ మహీంద్రా బ్యాంక్ స్టాక్స్ మీరు కొనాలనుకుంటే దెన్ అప్పుడు ఈ స్ట్రాటజీ మీకు బెటర్గా వర్క్ అవుతుంది. ఇక్కడ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా బై ఎండ్ ఆఫ్ ద వీడియో మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో రెగ్యులర్ ఇన్కమ్ మన వ్యూ అయితే మనం ఇలా ఫాలో అవుతాం అనుకుందాం. మీ వ్యూ రెగ్యులర్ ఇన్కమ్ కాదు, డెలివరీకి తీసుకోవాలనుకుంటున్నారు. డెలివరీకి నాకు స్టాక్స్ కావాలి బికాస్ నెక్స్ట్ 10 to 15% దగ్గరకు కూడా స్టాక్ పెరగడానికి పాసిబిలిటీ ఉంటుందని మీరు అనుకుంటుంటే అప్పుడు కూడా కరెంట్ మార్కెట్ ప్రైస్ లో కొనకుండా కొంత దూరంకి వెళ్ళమన్నాను కదా. 300 దగ్గర స్టాక్ ఉంటే 270 కానీ 250 ఆర్ ఇంకా మీకు తక్కువ పర్సెంట్ రిటర్న్ కావాలంటే డౌన్ సైడ్కి వెళ్ళమన్నాను కదా. అలా కాకుండా 300 దగ్గర స్టాక్ ఉంటే ఎట్ ద మనీ మీన్స్ 300 పుట్నైనా సెల్ చేయొచ్చు, లేదంటే 5% ఇన్ ద మనీకి వెళ్ళైనా సరే మనం పుట్ని సెల్ చేయొచ్చు. సో నేను డౌన్ సైడ్కి వెళ్ళి లెస్ దెన్ 10% రిటర్న్ కంటే ఇక్కడే మంచి రిటర్న్ ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తే ఎట్ ద మనీ పుట్నే సెల్ చేయండి, లేదంటే 5% ఇన్ ద మనీ. ఈ 5% ఇన్ ద మనీ ఎలా అంటే 300 దగ్గర స్టాక్ ఉంటే 5% అంటే ఎంత, 300లో 15 మీన్స్ 315 అవుతుంది. కానీ 315 టాటా మోటార్స్కి సంబంధించిన పుట్ ఆప్షన్ ఉండదు. either 320 అయినా ఉంటుంది, లేదంటే 310 అయినా ఉంటుంది. మనం ఏం సెలెక్ట్ చేయాలి, 310 సెలెక్ట్ చేయాలి. స్టాక్ ప్రైస్ నుంచి
5% చూస్తే ఇన్ బిట్వీన్ మీకు కనిపించే స్ట్రైక్ ప్రైస్ని కూడా ఇన్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ని కూడా మీరు సెలెక్ట్ చేసి సెల్ చేయొచ్చు. డెలివరీ వ్యూ మీకు ఎక్కువగా ఉంది, ఖచ్చితంగా స్టాక్ పెరుగుతుందనే వ్యూ మీకు ఉన్నప్పుడు, స్ట్రాంగ్ వ్యూ ఉన్నప్పుడు, స్టాక్ 300 దగ్గర ఉంటే మీరు 300 పుట్నైనా ఆర్ 310 పుట్నైనా అలా సెలెక్ట్ చేసి మీరు సెల్ చేయొచ్చు. సో ఇందాకట్లా ఎంత పర్సెంట్ రిటర్న్ వస్తుందో ఆ స్ట్రైక్ ప్రైస్ ని సెలెక్ట్ చేయడం, లేదంటే సపోర్ట్ ఆ రెసిస్టెన్స్ ఇవి చూసుకోవడం, ఇలా ఏముండవు దీంట్లో. ఎట్ ద మనీయా లేదంటే అక్కడి నుంచి ఒక 5% చూసుకొని ఆ మధ్యలో వస్తున్న ఇన్ ద మనీయా, ఈ రెండిట్లో ఒకటి మనం సెలెక్ట్ చేసి సెల్ చేస్తాం. దీని ద్వారా ఏమవుతుందంటే రిటర్న్ చాలా ఎక్కువగా ఉంటుంది. మీన్స్ మాక్సిమం రిటర్న్ మనకి క్యాష్ సెక్యూర్డ్ పుట్లో ఈ సెగ్మెంట్లోనే వస్తుంది. అండ్ డెలివరీ తీసుకునే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా పెరుగుతాయి. ఇప్పుడున్న లో విక్స్ కండిషన్స్తో 10 to 15% ఈజీగా మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్లో కనిపిస్తుంది. కానీ విక్స్ పెరిగే కొద్దీ 20 and above 20% రిటర్న్ కూడా మనకి ఎట్ ద మనీ ఆర్ ఇంకొంత 5% వెళ్తే వచ్చే ఇన్ ద మనీలో కూడా రిటర్న్ ఉంటుంది. ఎక్సెల్ షీట్లో ప్రెసెంట్ మీకున్న FNO స్టాక్స్ ఒక లిస్ట్ మీకు కనిపిస్తుంది. అండ్ ఈ లిస్ట్ టైం టు టైం అప్డేట్ అవుతూ ఉంటుంది. ఈ ఎక్సెల్ నేను డౌన్లోడ్ చేసింది NSEలో. ఆ డైరెక్ట్ లింక్ నేను మీకు కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను. అది క్లిక్ చేశారంటే టైం టు టైం అప్డేట్ అవుతున్న ఎక్సెల్ షీట్ మీకు డౌన్లోడ్ అవుతుంది. దాంట్లో FNOలో ఉన్న స్టాక్స్ అండ్ వాటి లాట్ సైజ్ కూడా ఉంటుంది. కాబట్టి మీకు కంఫర్టబుల్ అనుకుంటున్న స్టాక్ని సెలెక్ట్ చేసి ఈ స్ట్రాటజీని ఫాలో అవ్వచ్చు. అండ్ అగైన్ రేంజ్ బౌండ్లో ఉంటున్నా ఆర్ స్టాక్ ర్యాలీ అవుతున్నా మనం సెల్ చేసింది పుట్ కాబట్టి మనకి రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది. లేదు స్టాక్ ఈ లెవెల్ 300 దగ్గర ఉన్నప్పుడు 270 పుట్ సెల్ చేసాం, స్టాక్ అలా కొంత పెరిగి అగైన్ 250 దగ్గరికి ఫాలో అయిపోతే దెన్ అప్పుడు ఇక్కడ డెలివరీకి స్టాక్స్ని తీసుకొని అగైన్ కవర్డ్ కాల్ స్ట్రాటజీ ద్వారా మనం రెగ్యులర్ ఇన్కమ్ని ఎర్న్ చేసే ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ కూడా ప్రతి ఒక్క స్టాక్లో కాదు, ఏ స్టాక్లో అయితే మనకి డెలివరీ తీసుకోవడానికి కంఫర్ట్ ఎక్కువగా ఉంటుందో ఆ స్టాక్స్లోనే మనం ఈ స్ట్రాటజీని ఫాలో అవుతాం. ఓకే, ఈ స్ట్రాటజీని మనం ఎలా స్టార్ట్ చేసి ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి? ఫస్ట్ మనం FNO స్టాక్ని సెలెక్ట్ చేయాలి. మీకు లిస్ట్ నేను కింద కామెంట్ సెక్షన్లో ఫస్ట్ లింక్ ఇస్తున్నాను, అది గమనించండి. అది క్లిక్ చేశారంటే ఎక్సెల్ షీట్ డౌన్లోడ్ అవుతుంది. అందులో ఉన్న ఏ FNO స్టాక్ నైనా మీరు సెలెక్ట్ చేయండి. సో ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత మీకు రెగ్యులర్ ఇన్కమ్ వ్యూ ఉందా, డెలివరీ వ్యూ ఉందా, ఇది ఇంపార్టెంట్. క్యాష్ సెక్యూర్డ్ పుట్ అనగానే ఒక పుట్ని సెల్ చేసేయాలనుకుంటాం, కానీ మన వ్యూ ఎటుపక్క ఉంది ఎక్కువగా. అల్టిమేట్ గా స్టాక్ ఫాల్ అయితే మనకి డెలివరీ, అల్టిమేట్ గా స్టాక్ ఫాల్ అయితే మనం డెలివరీ తీసుకోవాల్సిందే. కానీ మనకి వ్యూ ఎటుపక్క ఎక్కువగా ఉంది. డెలివరీకి స్టాక్స్ తీసుకొని కవర్డ్ కాల్లో ఎండ్ చేయడం కంటే కూడా అసలు డెలివరీయే లేకుండా టైం టు టైం కొంత తక్కువ రెగ్యులర్ ఇన్కమ్ నే సంపాదించవచ్చు అనుకుంటే ఇక్కడ మనం మాట్లాడుకున్న కండిషన్స్ వర్తిస్తాయి. రెగ్యులర్ ఇన్కమ్ కాదు, రెసిస్టెన్స్ ని బ్రేక్ చేసి టాప్ సైడ్ సస్టైన్ అయింది, ఇక్కడ నుంచి అది పెరుగుతుందని మీకు ఒక స్ట్రాంగ్ కన్విక్షన్ ఉంటే, అండ్ అది 50-100% పెరిగిపోతుంది కాదు, ఇవన్నీ కూడా మోస్ట్లీ లార్జ్ క్యాప్ స్టాక్స్ కాబట్టి 10-15% పెరుగుతుందనే ఒక వ్యూ మీకుంటే ఇమీడియట్ గా ఇక్కడ మాట్లాడుకున్న పారామీటర్స్ ని మనం ఫాలో అవ్వచ్చు. సో అలా చూసి మనం ఒక స్ట్రైక్ ప్రైస్ ని పుట్ స్ట్రైక్ ప్రైస్ ని సెల్ చేస్తాం. ఎప్పుడు సెల్ చేస్తున్నాం అనేది మెయిన్ ఇంపార్టెంట్. లైక్ ఒక కాంట్రాక్ట్ ఎండ్ అయింది అనుకోండి, ఆగస్ట్ కాంట్రాక్ట్ ఎండ్ అయ్యి సెప్టెంబర్ కాంట్రాక్ట్ స్టార్ట్ అయినప్పుడు దాని ఆ కాంట్రాక్ట్ స్టార్ట్ అవుతున్న పాయింట్లోనే మనం ఒక పుట్ ఆప్షన్ ని సెల్ చేస్తాం. మంత్ స్టార్టింగ్ లో పుట్ ఆప్షన్ ని సెల్ చేస్తాం. అండ్ ఎక్స్పైరీ పాయింట్ ఆఫ్ టైం కి అవుట్ ఆఫ్ ద మనీలో క్లోజ్ అయ్యి మనకి రెగ్యులర్ ఇన్కమ్ అని వచ్చి ఉండాలి. లేదు స్టాక్ ఫాల్ అయ్యి ఇన్ ద మనీకి వచ్చుంటే మీన్స్ మనం సెల్ చేసిన పుట్ 270 అయ్యి స్టాక్ 300 నుంచి ఒక 250కి ఫాల్ అయితే దెన్ మనం 270 రూపీస్ పెట్టే డెలివరీ తీసుకుంటాం. స్టాక్ 250లో ఉన్న 270 పెట్టే తీసుకుంటాం. కానీ 250 పుట్ ఆప్షన్ అమ్మిన డబ్బులు మనకు ఉంటుంది కదా, అది ఇక్కడ ఉన్న డిఫరెన్స్ ని కొంతవరకు తగ్గిస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇలా తీసుకున్న తర్వాత కూడా మనం కవర్డ్ కాల్ ద్వారా టైం టు టైం రెగ్యులర్ ఇన్కమ్ ని జనరేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి మనం ఎంతవరకు అయితే ఆ రెగ్యులర్ ఇన్కమ్ ఎర్న్ చేస్తూ ఉంటామో మన కాస్ట్ ఆఫ్ బయింగ్ కూడా తగ్గుతూ ఉంటుంది. 300 దగ్గర టాటా మోటార్స్ ఉంది, 300 పుట్టే మీరు సెల్ చేశారు, 10లో సెల్ చేశారు. అండ్ 300 దగ్గర నుంచి స్టాక్ 280కి వచ్చి క్లోజ్ అయిపోయింది అనుకుందాం. 280 దగ్గర ఉన్న మీరు సెల్ చేసింది పుట్ కాబట్టి బయ్యర్ వచ్చి తన దగ్గర ఉన్న స్టాక్స్ ని 300లోనే మీకు సెల్ చేస్తాడు. సో మీరు 300లోనే కొంటారు, కానీ మార్కెట్ ప్రైస్ ఎంత 280. సో మీకు 20 పాయింట్స్ దగ్గరగా లాస్ అన్నట్టు మీకు కనిపిస్తూ ఉంటుంది. కానీ మీరు బయ్యర్ దగ్గర నుంచి 10 పాయింట్స్ కలెక్ట్ చేశారు కాబట్టి మీ నెట్ బయింగ్ అనేది ఎంత ఇప్పుడు 290. డెలివరీ తీసుకున్న తర్వాత కూడా మనకున్న వ్యూ ప్రకారంగా కవర్డ్ కాల్ స్ట్రాటజీ ద్వారా మనం రెగ్యులర్ ఇన్కమ్ అయితే సంపాదించవచ్చు. నేను మీకు స్టార్టింగ్ లోనే చూపించాను ఎలా ఈ రిటర్న్ ని క్యాలిక్యులేట్ చేయాలని. సో దాని ఇంకొకసారి నేను మీకు ఎగ్జాంపుల్స్ తో పాటు చూపిస్తాను. ఈ సెప్టెంబర్ మంత్ లో చాలా డేస్ మనకు కంప్లీట్ అయ్యాయి కాబట్టి స్టార్టింగ్ కి వెళ్దాం. అప్పుడు స్టాక్ ఎక్కడ ఉంది అండ్ వాటికి సంబంధించిన ఆప్షన్ ప్రీమియమ్స్ ఎంత ఉన్నాయి అండ్ అప్పుడు సెల్ చేస్తే మనం ఎంత రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది గమనిద్దాం. 31st ఆగస్ట్ ఆ పాయింట్ ఆఫ్ టైం కి టాటా మోటార్స్ క్లోజింగ్ ప్రైస్ 287 రూపీస్, 287 రూపీస్ 30 పైస్. అండ్ టాటా మోటార్స్ ఇక్కడ నుంచి పెరుగుతుందని మీరు అనుకుంటే వ్యూ మీకు పాజిటివ్ గా ఉంటే నేనేమని చెప్పాను, ఎట్ ద మనీ దగ్గర ఉన్న పుట్నైనా సెల్ చేయండి ఆర్ 5% ఇన్ ద మనీకి వెళ్ళైనా సెల్ చేయండి అన్నాను. 287 దగ్గర ఎట్ ద మనీ అంటే 290. సో 290 పుట్ ప్రెసెంట్ 2.3 ఉంది. టాటా మోటార్స్ సెప్టెంబర్ 290 పుట్ ఆగస్ట్ 31st ఆ పాయింట్ ఆఫ్ టైం కి క్లోజింగ్ ప్రైస్ 13.55 మల్టిప్లైడ్ బై లాట్ సైజ్ ఎంత 2850, 38,617 దగ్గరగా వస్తుంది.
అండ్ ఎట్ ద మనీ దగ్గర ఉన్న టాటా మోటార్స్ పుట్ ఆప్షన్ మనం సెల్ చేయాలంటే 2,20,000 నుంచి 2,50,000 దగ్గరగా అడుగుతారు. ఇన్ ద వర్స్ట్ కేస్ 2,50,000 వరకు వెళ్తుంది. 38,617 డివైడెడ్ బై 2,50,000 చేస్తే మనకి 15.4% దగ్గరగా రిటర్న్ వస్తుంది. ఓకే, టాటా మోటార్స్ 287 దగ్గర ఉన్నప్పుడు 290 పుట్ కాకుండా 280 పుట్ చేస్తుంటే నాకు ఎంత వచ్చేది? 280 పుట్ ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో 8.65 గా ఉంది. మల్టిప్లైడ్ బై 2850 లాట్ సైజ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 24,625 దగ్గరగా వస్తుంది. అండ్ ఉన్న ప్రైస్ నుంచి మీరు అంత డిస్టెన్స్ మూవ్ అయ్యి పుట్ ఆప్షన్ సెల్ చేయాలంటే మిమ్మల్ని ఇప్పుడు 2 lakh దగ్గరగా అడుగుతున్నారు. అలా చూస్తే రిటర్న్ మీకు 12.3% వస్తుంది. 290 కాదు, 280 కాదు, 270 సెల్ చేద్దామని మీరు ప్రయత్నిస్తే 270 ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో 5.25 అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిటర్న్ మీరు చూసారంటే 8.5%. లేదు ఇంకా డౌన్ సైడ్ కి వెళ్ళి 260 పుట్ మీరు సెల్ చేయాలనుకుంటే ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో 260 పుట్ 3.15 గా ఉంది. ఇన్ పర్సెంట్ ఆఫ్ రిటర్న్ చూస్తే అది 5.7. సో 290కి దగ్గరగా ఉన్నప్పుడు మీరు 260ది సెల్ చేస్తుంటే ఎంత పర్సెంట్ రిటర్న్ వస్తుంది? 270ది సెల్ చేస్తుంటే ఎంత వస్తుంది? 280. ఉన్న ప్రైస్కి దగ్గరగా ఆర్ ఇంకొంత ఇందా మనీకి వెళ్ళి సెల్ చేస్తుంటే మీకు ఎంత పర్సెంట్ రిటర్న్ వస్తుంది అనేది ఇక్కడ మీరు గమనించవచ్చు. ఈ రిటర్న్ ని ఆధారంగా చేసుకునైనా మీరు స్ట్రైక్ ప్రైస్ ని సెలెక్ట్ చేయొచ్చు. ఆర్ మనం స్టార్టింగ్ లో మాట్లాడుకున్నట్లు ప్రెసెంట్ రెసిస్టెన్స్ దగ్గర ఉన్న ఆర్ ఇంకొంత సపోర్ట్ నుంచి దూరంగా ఉంటున్నా ఆ సపోర్ట్ దగ్గరికి వస్తేనే బై చేయాలనుకుంటే ఆ సపోర్ట్ కంటే కొంత నియర్ డౌన్ సైడ్ ఉన్న పుట్ ని సెలెక్ట్ చేసుకొని సెల్ చేశారంటే ఇఫ్ ఇన్ కేస్ అక్కడికి వస్తే మనం ఎలాగో కొనాలనుకుంటున్నాం కాబట్టి అవి డెలివరీలోకి వస్తాయి. నెక్స్ట్ కవర్డ్ కాల్. లేదు అక్కడికి రాలేదు, అదే రేంజ్ లోనే క్లోజ్ అయిపోయింది, లేదు కొంత టాప్ సైడ్ కి వెళ్తూ అక్కడక్కడే మూవ్ అవుతుంది అనుకున్నా మనకి రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది. ఐ హోప్ ఈ స్ట్రాటజీ మీకు సింప్లిఫై చేసే చెప్పాను అనుకుంటున్నాను. పర్సనల్ గా నా వరకు ఇది చాలా ఇంపార్టెంట్ స్ట్రాటజీ. ఇదనే కాదు, కవర్డ్ కాల్ కూడా చాలా ఇంపార్టెంటే. బికాస్ ఒక స్టాక్ ని కొనాలనుకుంటే ఈ స్ట్రాటజీ, అమ్మాలనుకుంటే ఆ స్ట్రాటజీ జస్ట్ వన్ లైన్ లో మాట్లాడొచ్చు. ఒక పుట్ ని సెల్ చేస్తాం, ఆ పుట్ కంటే పైన ఉంటే రెగ్యులర్ ఇన్కమ్, ఆ డౌన్ సైడ్ కి వస్తే డెలివరీ తీసుకుంటామని. అండ్ అలా డెలివరీ తీసుకున్న తర్వాత కవర్డ్ కాల్ లో ఒక కాల్ ని సెల్ చేస్తాం, ఆ కాల్ కంటే బిలో ఉంటే రెగ్యులర్ ఇన్కమ్ అండ్ అబోవ్ వస్తే మన దగ్గర ఉన్న స్టాక్స్ ని సెల్ చేస్తామని. కానీ పాయింట్ అంతా కూడా ఎక్కడున్న స్ట్రైక్ ప్రైస్ ని సెలెక్ట్ చేయాలి అండ్ ఎంటైర్ స్ట్రాటజీ రిలేటెడ్ గా ఉన్న థీమ్ ఏంటి అండ్ రిటర్న్స్ ని ఎలా చూసుకుంటూ మనం స్ట్రైక్ ప్రైస్ ని సెలెక్ట్ చేస్తూ ఉండాలని, వీటిని బేస్ చేసుకొని స్ట్రైక్ ప్రైస్ సెలెక్షన్ ఉంటుంది. కాబట్టి ఇవి ఇంపార్టెంట్ గా మీకు అర్థమైతే మీరు ఏ స్ట్రైక్ ప్రైస్ ని సెల్ చేయాలి అండ్ ఎక్కడికి వస్తే డెలివరీ తీసుకోవాలి అనే ఒక క్వశ్చన్ మార్క్ మీకు ఉండదు. ఇఫ్ మీరు టెక్నికల్ అనాలిసిస్ ని ఫాలో అవుతూ ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గరికి వస్తే సెల్ చేద్దాం అనుకుంటే ఓకే, లేదనుకుంటే పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్ ని బట్టి కూడా మీరు మీ స్ట్రైక్ ప్రైస్ ఆఫ్ సెలెక్షన్ చేయొచ్చు. ఐ హోప్ ఈ స్ట్రాటజీ మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ స్ట్రాటజీ మీకు యూజ్ అయింది అనుకుంటుంటే వీడియోని లైక్ చేసి మన వాళ్ళకి షేర్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ అలాగే ఏ పాయింట్లో అయినా మీరు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నప్పుడు డైరెక్ట్ వెబ్సైట్లో వెళ్ళి చేస్తూ ఉంటే పాసిబుల్ మన రిఫరల్ లింక్స్ని యూజ్ చేయడానికి ప్రయత్నించండి. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.